చెప్తే అంటే మా మ్యారేజ్ గురించి చెప్తే సినిమా స్టోరీలా ఉంటుంది. ఫస్ట్ అయితే మాది కాకినాడ వాకల్పూడి. హ్మ్. పుట్టింది, పెరిగింది, చదువు అంతా అక్కడే. హ్మ్. మేము ఎప్పుడైతే అక్కడ మాకున్న హౌస్‌ని అమ్మేసామో, ఆ తర్వాత మేము ఒక ఏరియాకి షిఫ్ట్ అయ్యాం. ఓకే. షిఫ్టే. అక్కడున్న హౌస్‌ని ఆ! అమ్మేసారు. అమ్మేసాము. అయితే మా నాన్నగారికి కొంచెం మనీ ఇష్యూస్ వచ్చి అమ్మేసారాయన. తర్వాత మేము వేరే ఏరియాకి షిఫ్ట్ అయ్యాం. ఈయనది గైగల్పాడు, కాకినాడ. మేము షిఫ్ట్ అయింది వీళ్ళ ఇంటి ఎదురుగా. ఓకే. ఆ! వీళ్ళ ఇంటి ఎదురుగా రెంట్‌కైతే మేము మారామనమాట. హ్మ్. తర్వాత ఇంకా 1 ఇయర్ పాటు ఆయన తిరగడం నాకు తెలియకుండా తిరగడం స్టార్ట్ చేశారు. హ్మ్. తర్వాత నా వరకు వచ్చేసారు. అంటే అప్పటికే నేను స్కూల్‌లో టీచింగ్ స్టార్ట్ చేశాను. కొంచెం నాకు ఇంట్లో ఉండడం బోర్ కొట్టి స్కూల్‌లో టీచింగ్ స్టార్ట్ చేశాను. వీళ్ళ పిన్ని కొడుకు నా స్టూడెంట్. ఓకే. మీరేం చదువుకున్నారు? నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను ఓకే. మ్యారేజ్‌కి ముందర. మ్యారేజ్ తర్వాత బీకామ్ జనరల్ కూడా చేశాను. ఓకే. అంటే నాకు బీఎడ్ చేయాలని ఉంది. సో, బీఎస్సీ కంప్యూటర్స్‌తో నేను బీఎడ్ చేద్దామని ఎళ్తే ఫిజిక్స్, మ్యాథ్స్ 2 అన్నారు. నాకు ఫిజిక్స్ చాలా ఇంట్రెస్ట్. కానీ మ్యాథ్స్ అంటే ఎందుకో చాలా భయము. ఇంకా బీఈడీ చేయడానికి ప్రాబ్లమ్ అవుతది. మ్యాథ్స్ అంటే నేనే ఏమీ నేర్చుకోవట్లేదు. స్టూడెంట్స్‌కి ఏం చెప్తానన్న ఒక ఫీలింగ్‌తో మళ్ళీ బీకామ్ చేశాను మ్యారేజ్ తర్వాత. ఇంకా స్కూల్‌కి వెళ్ళేదాన్నన్నాను కదా! టీచర్ కింద. తిను డైలీ తిరిగేవాడంట. నాకసలు తెలీదు. 1 ఇయర్ అంటే 1 ఇయర్‌లో ఒక్కసారి కూడా తెలియలేదా? తెలీలేదు. తన ఎదురింటి పని అబ్బాయి తానే అని ఫేస్ చూసుకుంది. చూసాను తప్ప. హ్మ్. తెలీదు అస్సలు. వీళ్ళ బ్రదర్‌కి నా కాంటాక్ట్ ఉండేది వీళ్ళ బ్రదర్ దగ్గర. నా స్టూడెంట్ అవ్వడంతో. తన దగ్గర కాంటాక్ట్ నంబర్ అడిగితే తను కాంటాక్ట్ నంబర్ ఇవ్వకుండా ఫేస్‌బుక్ అకౌంట్ చెప్పాడనమాట. హ్మ్. సో, ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేశాడు ఒకరోజు. ఫిబ్రవరి 14థ్ 2016లో మెసేజ్ చేశాడు. హుహు. వాలంటైన్స్ డే యెస్. అది మెసేజ్ చేస్తే నేను అందరిలానే ఈ అబ్బాయి కూడా ఏదో సమ్ ఫ్లర్ట్ చేస్తున్నాడు. అలానే అనుకుని ఇంకా నేనైతే ఫస్ట్ తిట్టాను ఫేస్‌బుక్‌లోని వరుసగా హాయ్ హాయ్ అని డైలీ మెసేజెస్ పెడుతుంటే అప్పటినుంచిని. హ్మ్. నేను 16థ్ ఎప్పుడో అనుకుంటా రియాక్ట్ అయ్యాను. "నీకేం పని లేదా? ఏంటి ఇలా" అనేసి అంటే మళ్ళీ వీళ్ళ తమ్ముడిని మార్నింగ్ పంపించి అక్కడ ఒక చిన్న స్టోరీ ప్రిపేర్ చేశాడు. మిస్ నేను మెసేజ్ పెట్టింది మా అన్నయ్య కాదు. నాకు ఫేస్‌బుక్ అకౌంట్ లేదు. అందుకే నేను మెసేజ్ పెట్టాను. ఓకే. ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి మా అన్నయ్య కాకుండా నేను మెసేజ్ చేశాను. మీరు పొరపాటున మా అన్నయ్య అనుకుని తిట్టారు తన్ని అని. అప్పుడు ఒక గిల్టీ ఫీలింగ్‌తో సారీ అని మెసేజ్ పెట్టాను. పెట్టింది ఆయనే. కానీ స్టోరీ ఆ! అల్లేశారు. సారీ అని మెసేజ్ పెట్టాను. ఆ తర్వాత తిను రిప్లై ఇవ్వలేదు. హ్మ్. అయ్యో! నేను కొంచెం ఎక్కువే తిట్టాను. అంటే లైక్ నీకేం పని పాట లేదా? ఇలా చెత్త పనులు చేసుకుంటున్నావు. వెధవలాగా ఏమి రోడ్ మీద తిరుగుతూ ఇలా అమ్మాయిలకి మెసేజ్ పెడతావా? ఇంత పెద్ద డైలాగ్ అనేసాను. పాపం బాగా హర్ట్ అయినట్టున్నారు అని మెసేజ్‌కి సారీ అని పెట్టినా రిప్లై ఇవ్వలేదు అని చెప్పి ఆహ్, తిను బయట కనిపిస్తే సారీ చెప్పాను. హ్మ్. తిను మాట్లాడకుండా ఇంటికెళ్ళిపోయి నాకు ఆల్రెడీ లవర్ ఉంది. నేను మా తమ్ముడు యూజ్ చేసుకోవడానికే అకౌంట్ ఇచ్చాను అని చెప్పాడు. అక్కడితో 2 డేస్ మళ్ళీ మాట్లాడలేదు. 2 డేస్ తర్వాత మీరు టీచర్ కదా! హ్మ్. నాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అంతగా లేదు. నా లవర్ ఎక్కువ ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది. సో, నాకు హెల్ప్ చేస్తారా కొంచెం అని అడిగాడనమాట. ఆ! నాకంతేమీ రాదు. నేనైతే స్టార్టింగ్‌లోనే నాకంతేమీ రాదు బ్రదర్. బ్రదర్ అన్నారా? ఓకే. నాకు అంత ఇంగ్లీష్ ఏమీ రాదు బ్రదర్ అని చెప్పాను నేను. అంటే ఏదో వచ్చిందే చెప్పండి. నేను ఎక్కువ చదువుకోలేదు అని చెప్పారు. హ్మ్. అంటే సరే ఏం చెప్పాలి అంటే లైక్ చిన్ని పోయెట్రీస్‌కి మీనింగ్స్ అడుగుతాను. అవి కరెక్టో కాదో చెప్తే చాలు. నా లవర్‌కి నేను ఫార్వర్డ్ చేసుకుంటాను ఆ మెసేజెస్ అని. బ్రదర్ అంటే తను కూడా సిస్టర్ అన్నారు కదా అని చెప్పి నేను ఓకే అన్నాను. ఓకే సిస్ అని పెట్టాడనమాట. ఓకే అని నేను మాట్లాడేదాన్ని. ఒక 1 మంత్ అలా మాట్లాడిన తర్వాత అయితే తిను సిస్ నుంచి రా బంగారం ఇలా అనడం స్టార్ట్ చేశాడు. ఓకే. 1 మంత్‌లో. నేను ఒకరోజు కోప్పడ్డాను. అరే! నువ్వు ఫస్ట్ స్టార్టింగ్‌లో నన్ను సిస్ అన్నావు. నేను బ్రదర్ అన్నాను. ఇప్పుడేంటి రా వరకు వచ్చేసావు అని తిట్టాను నేను. హ్మ్. తిడితే అప్పటికి ఫేస్‌బుక్‌లోనే కాంటాక్ట్ అయితే ఇవ్వలేదు. తిడితే ఓపెన్ అప్ అయిపోయాడు. హ్మ్. ఇష్టం ఉంది. కనీసం నువ్వు బ్రదర్ అయినా అని మాట్లాడుతున్నావని నేను ఒప్పుకున్నాను. నేనేదో తప్పక సిస్ అన్నాను గానీ, నేనెప్పుడు అలా అనుకోలేదు.
నేను మ్యారేజ్కి అడుగుదాం అనుకుంటున్నానంటే నాకు అసలు ఇష్టం లేదు అని చెప్పాను. అంటే మ్యారేజ్ ఇష్టం లేదన్నారా? ఆయనతో ఇష్టం లేదు నాకు అని చెప్పాను. అంటే తిను అప్పుడు తాపి పని చేసేవాడు అనమాట, ఓకే. తాపి మేస్త్రి కింద. అంటే నేను కొంచెం చదువుకున్నాను కదా, సో ఏదో సమ్ ఫీలింగ్ ఉండి నాకు ఇష్టం లేదు అలా అని చెప్పాను. తిను మా నాన్న కాంటాక్ట్ ఎత్తికి మా నాన్నకు కాల్ చేశారు. కాల్ చేసి అడిగితే తనకి ఇష్టం లేదన్నది. అది ఇంటికి వచ్చి నాకు చెప్పారు, ఇలాగా ఆ అబ్బాయి అడిగాడు, ఓపెన్ అప్ అయ్యి నాకే చెప్పాడు, నేను ఇబ్బంది పెట్టలేదు కదా అని. నేను ఈ విషయం ఏం చెప్పలేదు ఇంట్లో, నన్ను ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టిన విషయం ఏం చెప్పలేదు. మా నాన్నగారు చెప్తే సరే అని ఊరుకున్నాను. మా డాడీ నన్ను అడిగారు, నీకు ఇష్టమా, ఓకేనా? లేదు నాకు ఇష్టం లేదు అని చెప్పాను. మళ్ళీ చెప్పారు. 6 months మా నాన్న అడగడం సరిపోయింది. 6 months తర్వాత ఫైనలీ మా నాన్నగారు అయితే ఒప్పుకున్నారు. ఇంకా మా డాడీ 6 months బతిలాడారు ఆయన నాన్నగారిని. మా డాడీని అడగడము, తను ఒప్పుకోవట్లేదు కదా, వదిలేయచ్చు కదా అని. అంటే తను కొంచెం మొండిది, నువ్వు తట్టుకోవడం కూడా కష్టము, గారం ఎక్కువైపోయింది ఇలా చెప్పి మా డాడీ అనేవారు. అయినా సరే తను మారలేదు. ఆ 6 months డాడీని బతిమాలాక డాడీ మాకు నా వైఫ్కి ఓకే, తను ఒప్పుకోవట్లేదు కదా అని. తిను నాకు ఇంకా డైరెక్ట్ మెసేజ్ నుంచి వాళ్ళ తమ్ముడిని అడిగి కాల్ వరకు వచ్చేసాడు. కాల్ చేసి మాట్లాడడం ఇలా చేస్తే నేను లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు నీ మీద, అయినా లవ్ చేసుకుంటానని ప్రతివాడు అంటాడు, మ్యారేజ్ చేసుకోవడానికి ముందుకు రావడానికే భయపడిపోతూ ఉంటారు అంటే, లేదు నేను మ్యారేజ్ చేసుకుంటాను అని అన్నాడు. అయితే మా నాన్నకి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కాదు, నేను ఇప్పుడు మ్యారేజ్కి రెడీ, నువ్వు ఇప్పుడే వచ్చి తాళి కడతావా అని నేను అడిగాను అనమాట. అంటే మీరు ఎప్పుడంటే అప్పుడే మన పెళ్ళి అన్నాడు. నేను అనుకున్నాను మామూలుగానే తిను, అంటే మా నాన్నగారిని అడిగినా కానీ నేను తిను అంటే ఫ్లర్ట్ చేస్తున్నాడేమో, నమ్మకూడదు అనుకున్నాను. దానివలన తిను ఒప్పుకోలేదు అసలు. అంటే కొంచెం ఎందుకో లుక్స్ వైజో ఏదో సంథింగ్ అలా అనిపించింది నాకు. తిను ఏం చేశాడంటే సడన్గా నేను పలానా గుడికి వెళ్తాను, అప్పుడు వచ్చి మాట్లాడదు కానీ అన్నాడు. తిను అదే నాకు చచ్చిపోతానని మెసేజ్ పెట్టాడు తిను. నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను అని. ప్రతి వాళ్ళు ఇలాగే చెప్తారు, ఎవ్వరు మ్యారేజ్ చేసుకోవడానికి రారు. నేను చాలా లవ్ స్టోరీస్ చూశాను ఆల్రెడీ, నేను నిన్నైతే నమ్మాలని అనుకోవట్లేదు, నీ ఫేస్ చూస్తే కూడా అలా అనిపించట్లేదు నాకంటే. తిను నన్ను మాట్లాడాలి అన్నాడు. లేదు నాకు కుదరదు అంటే చచ్చిపోతాను అన్నప్పుడు నేను సరే, నేను రేపు పొద్దున్న టెంపుల్కి వెళ్తాను, నువ్వు చచ్చిపోయేంత పనులు చేయకు, మళ్ళీ చచ్చిపోయి నా పేరు రాసి చచ్చిపోతావేమో, మార్నింగ్ వచ్చి మాట్లాడతాను అన్నాను. టెంపుల్కి వచ్చాడు, చెప్పాడు తన గురించి. నాకు చెప్పాను కదా ఇంట్రెస్ట్ లేదు, ఇంతకుముందు చాలానే మంది ఇలా వెంటపడ్డారు, మ్యారేజ్ చేసుకుంటా అంటే ఎవరికాళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళే, సో నాకైతే ఇంట్రెస్ట్ లేదు, నేను అందుకే ఇంటి వరకు మా పేరెంట్స్కి ఎవరికి చెప్పను, ఈ ఏజ్లో ఇవన్నీ కామన్ అని చెప్పి అనుకున్నాను. తిని అలాగే అనుకున్నాను. నేను దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నాను,